పూర్వకాలంలో అంగరాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఈయన ధర్మాత్ముడు. ఒకసారి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. యజ్ఞంలో హవిస్సు తీసుకోవడానికి దేవతలు రాలేదు. ఆశ్చర్యపోయి అన్నాడు, స్వరంతో మంత్రాలతో దేవతలని ఆవాహన చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక్క దేవుడు రావటం లేదు, ఎందుకు? ఋషులు అన్నారు, మేము చేసే యజ్ఞంలో ఎలాంటి దోషం లేదు. నీలో ఏదో దోషం ఉంది, అందుకనే దేవతలు ప్రసన్నంగా లేరు. కానీ నువ్వు ధర్మాత్ముడవి, నీ చరిత్ర చూస్తే ఏ దోషం లేదు. నీ గత జన్మ పాపాల వలన ఈ జన్మలో నీకు సంతానం కలుగలేదు. కాబట్టి దీనికి ఒకటే మార్గం. శ్రీ మహావిష్ణువు గురించి పుత్రకామేష్టి యాగం చేయాలి. ఆయన ప్రసన్నుడవుతే నీకు సంతానం కలుగుతుంది. అంగరాజు యాగం చేయమన్నాడు. అలా యాగం పూర్తి అయిన తర్వాత యజ్ఞంలోంచి ఒక యజ్ఞపురుషుడు చేతిలో బంగారు గిన్నెతో వచ్చి అన్నాడు, మహారాజా, ఈ బంగారు గిన్నెలో ఉన్న పాయసాన్ని నీ ధర్మపత్నికి ఇచ్చి తినమను. మీకు దోషం పోయి సంతానం కలుగుతుంది. అంగరాజు భగవంతుడి అనుగ్రహమైన ఆ ప్రసాదం తన భార్య సునీతకి ఇచ్చాడు. సునీత ఆ ప్రసాదం తీసుకున్నాక అంగరాజు వలన వచ్చిన దోషం పోయింది. కానీ సునీత క్షేత్రంలో దోషం ఉంది. సునీత యొక్క తల్లి తండ్రి మృత్యుదేవతలు. ఈమెకి మంత్రసిద్ధులు వచ్చు. కొంతకాలానికి సునీతకి ఒక కొడుకు పుట్టాడు. ఈ పిల్లవాడి పేరు వేణుడు. ఈ వేణుడు ఎవరైనా బాధపడ్డా మరణించినా చాలా సంతోషపడేవాడు. వేటకి వెళ్ళి జంతువులని పిల్లలని కొట్టి చంపి ఆనందపడేవాడు. ప్రతిరోజు అంగరాజు తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని ధర్మబోధ చేసేవాడు. మంచి మాటలు చెప్పి, నువ్వు చేసే దారుణాల గురించి ప్రజలు వచ్చి చెబుతున్నారు, నువ్వు చేసే పని తప్పు, అలా చేయకూడదు అనేవాడు. వేణుడు వినేవాడు కాదు. ఒకరోజు రాత్రి అంగరాజుకి నిద్ర పట్టలేదు. కూర్చుని ఆలోచిస్తున్నాడు. వీడు నా మాట వినడు. వీడిని శిక్షించలేను, చంపలేను. అలా అని రాజుని చేయలేను. ఇలాంటి కొడుకు ఉన్న చోట నాకు రాజ్యం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దీని బదులు ఎక్కడికైనా వెళ్ళి భగవంతుడిని ఆరాధించడం మేలు అని ఎవరికీ చెప్పకుండా ఒక్కడే నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఉదయం అంతఃపురంలో రాజు కనపడలేదు. అందరూ రాజ్యంలో అరణ్యంలో వెతికారు, ఎక్కడా కనపడలేదు. గత్యంతరం లేక మంత్రులు ఋషులు వేణుడిని రాజు చేశారు. రాజ్యంలో ప్రజలు వేణుడి పెట్టే బాధలు భరించలేకపోయారు. యజ్ఞయాగాలు లేవు. ఎవరైనా చేస్తే శిక్షించేవాడు. రాజే భగవంతుడు కాబట్టి నన్నే పూజించండి అనేవాడు. యజ్ఞయాగాదులు చేయనందున భూదేవి భూమిలో ఔషధ శక్తి లేకుండా చేసింది. దీనివల్ల విత్తనం వేసినా మొలక లేదు, పంట లేదు, తిండి లేదు. రాజ్యంలో ప్రశాంతత పోయింది. ప్రజలు అందరూ కష్టాలు పడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఋషులు రాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, రాజా, యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలి. నువ్వు ఇప్పుడు మేలుకోలేకపోతే ఈ రాజ్యం నశిస్తుంది. భగవంతుడిపై నీ బుద్ధి మళ్లించు, మా మాట విను. రాజు అన్నాడు, అసలు ఈ దేవతలు ఎక్కడ ఉంటారు? రాజులో ఉంటారు, అంటే నాలో ఉంటారు. అలాంటి నాకు యజ్ఞయాగాదులు చేయండి అంటే కోపం వచ్చిందా? కనబడని ఆ విష్ణువుకి యజ్ఞం చేయాలా? నేను రాజ్యం చేస్తుంటే నా రాజ్యంలో ఉండి మీరు సుఖంగా తపస్సు చేసుకుంటూ విష్ణువుకి యజ్ఞయాగాదులు చేస్తారా? ఇంకొక్కసారి మీరు నోరు విప్పితే చంపేస్తాను. ఋషులు అనుకున్నారు, వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. వీడి మూర్ఖత్వం వల్ల మొత్తం రాజ్యం నశిస్తుంది. అందుకని వీడు ఉండడానికి వీలు లేదు అని కోపం తెచ్చుకొని హా అన్నారు. రాజు మరణించాడు. ఇక వంశం లేదు. సునీత దూరదృష్టితో తన మంత్రశక్తితో తన కొడుకు శరీరాన్ని కాపాడింది. అంతిమ సంస్కారం చేయలేదు. రాజు లేడు. రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. రాజ్యానికి రాజు కావాలి అని ఋషులు చనిపోయిన రాజు శరీరం దగ్గరికి వెళ్ళి తపశ్శక్తితో మంత్రాలు చెబుతూ రాజు తొడని నలుపుతున్నారు. అప్పుడు మొదటిగా వీణుడి శరీరంలోని పాపం ఒక రూపంగా నల్లని శరీరంతో, పొట్టి కాళ్ళు, చేతులు, ఎర్రని కళ్ళు, రాగి జుట్టుతో బాహుకుడు అనే పేరుతో పుట్టుకొచ్చాడు. బాహుకుడు అన్నాడు, నేను ఏం చేయాలి? ఋషులు అన్నారు, నువ్వు ఏమీ చేయొద్దు, అలా కూర్చో. ఋషులు ఇప్పుడు సరైన పిల్లవాడు రావాలి అని ఆలోచిస్తున్నారు. ఈలోపు బాహుకుడు అక్కడి నుంచి మెల్లిగా లేచి అరణ్యంలోకి వెళ్ళి కొండలలో నివసిస్తున్నాడు. ఈ బాహుకుడి వంశమే నిషాదులు. ఋషులు శ్రీ మహావిష్ణువుకి స్తోత్రం చేసి, స్వామి, ఈ రాజ్యాన్ని కాపాడే రాజు కావాలి. నువ్వే నీ అంశగా ఈ భుజాల నుండి బయటకి రా అని భుజాలని నలుపుతున్నారు. అందులోంచి ఒక అందమైన పురుషుడు, స్త్రీ వచ్చారు. వారి పాదాలలో శంఖచక్ర పద్మాలు ఉన్నాయి.
సాక్షాత్తు లక్ష్మీనారాయణులే వచ్చారు అని ఆనందించారు. ఆ పురుషుడికి పృథువి అని పేరు పెట్టారు. ఆ స్త్రీకి అర్చిస్సు అని పేరు పెట్టారు. దేవతలంతా పృథువికి తమ శక్తులు ఇచ్చారు. పృథువిని మహారాజు చేశారు. ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి తినడానికి తిండి లేదు అని ఏడుస్తున్నారు. పృథు మహారాజు ప్రజల బాధలు చూసి కోపంతో భూమిని వెంబడిస్తున్నాడు. భూమి గోవు రూపంగా పరిగెడుతుంది. గోవు ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తున్నాడు. గోవు అంది, స్వామి, ఒకనాడు యజ్ఞవరాహ అవతారంలో నువ్వు భూమిని పైకి ఎత్తావు. ఈ భూమి నుంచే అన్ని శక్తులు వచ్చేలా నాకు వరమిచ్చావు. అన్నం పండించే ఔషధ శక్తి నాలో ఉంది. వేణుడు చెప్పినందుకు ప్రజలు యజ్ఞయాగాదులు చేయడం లేదు. వీళ్ళందరూ దొంగలుగా మారారు. అందుకని ఔషధ శక్తిని మింగేశాను. అది జీర్ణమై పాలుగా ఉన్నాయి. నువ్వు రాజ్యం యొక్క క్షేమం కోరుతున్నావు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ శక్తులన్నీ విడిచిపెడతా. కానీ నువ్వు భూమిపతివి, రాజువి. నువ్వు వచ్చి దూడగా పాలు రూపంలో ఉన్న శక్తిని నా నుంచి తీయలేవు. కానీ ఎవరైనా దూడగా వస్తే వదులుతా. పృథువి అన్నాడు, నీకు దూడగా స్వయంభూమనుని తీసుకొస్తా. గోవు సరేనంది. స్వయంభూమను వచ్చి ఆ శిరములని తగలంగానే పాలు కారాయి. ఈ శిరముల నుంచి పాలు పితకడానికి పృథుమహారాజు తన చేతులని పాత్రగా చేసి పాలు పితికి ఆ పాలని భూమిపై చల్లాడు. తన ధనుస్సు యొక్క చివరి భాగంతో కొన్ని పర్వతాలు పడగొట్టి వ్యవసాయానికి భూమిని సమానంగా సిద్ధం చేశాడు. పంటలు పండి భూమి సస్యశ్యామలం అయ్యింది. అందుకని భూమికి పృథువి అని పేరు వచ్చింది. రాజ్యంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. పృథు మహారాజు భూమండలంని చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. 100 అశ్వమేధ యాగాలు చేయాలి అనుకున్నారు. బ్రహ్మవర్తము అనే ప్రదేశంకి వెళ్ళి సరస్వతి, బృషద్బతి అనే 2 నదుల మధ్యలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగాలు చేశాడు. 100వ యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు ఋషివేషంలో వచ్చి గుర్రాన్ని ఎత్తుకెళుతున్నాడు. ఇది చూసిన అత్రి మహర్షి, గుర్రాన్ని ఎత్తుకెళ్లేది ఇంద్రుడు, గుర్రాన్ని తీసుకురమ్మన్నారు. పృథు మహారాజు కొడుకు ఋషిని చూసి బాణం వేయడానికి ఆలోచిస్తున్నాడు. అత్రి మహర్షి అన్నారు, అతను ఇంద్రుడే, నువ్వు బాణం వేయి. బాణం వేయబోతే ఇంద్రుడు గుర్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్లిన యాగగుర్రాన్ని తెచ్చాడు కాబట్టి పృథు మహారాజు కొడుకుకి విజితాశుడు అనే పేరు వచ్చింది. మళ్ళీ యజ్ఞం మొదలైంది. మళ్ళీ ఇంద్రుడు గుర్రాన్ని ఎత్తుకెళ్తుంటే ఈసారి పృథు మహారాజు బాణం కొట్టబోయారు. అది చూసిన ఋషులు అన్నారు, మేము మా తపశ్శక్తితో ఆ ఇంద్రుడిని ఈ యజ్ఞంలో పడేస్తాం. దీన్ని ఆపడానికి బ్రహ్మ వచ్చారు. అలానే యజ్ఞం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చి అన్నారు, పృథువు, నువ్వు 99 యజ్ఞాలు చేశావు, ఇంకొకటి చేస్తావు, 100 అవుతుంది. 99 అశ్వమేధ యాగాలు చేసి నువ్వు ఏమి తెలుసుకున్నావు? నీకు ఏమీ తెలీదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి చంపాలనుకుంటున్నావు. నీకు శరీరంపై అభిమానం ఉండిపోయింది. నీ కొరకు నీ పనికి అడ్డు వచ్చిన వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నావు. ఇలా ఎన్ని కర్మలు చేస్తే నీ అంతఃశుద్ధి అవుతుంది? మనిషి శరీరంపై అభిమానాన్ని గెలవాలి. కర్మ దేని కొరకు అంటే నీ లోపల భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకునే శక్తి నువ్వు పొందే వరకు. ఇంద్రుడు 100వ యాగం యొక్క యాగగుర్రాన్ని అపహరించాడు. ఇందులో ఏ భగవంతుడి ఆజ్ఞ ఉన్నదో అని నువ్వు నమస్కరించి ఇంద్రుడిని విడిచిపెట్టి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞానివి అయిపోయేవాడివి. కానీ ఆ ఇంద్రుడి మీద బాణం వేయడంలో నీపై నీకు ఉన్న అభిమానం వలన కిందకి జారిపోయావు. ఎందుకు ఈ 99 అశ్వమేధ యాగాలు? ఇంద్రుడిపైన కోపం కాదు, అసలు ఇంద్రుడు ఇలా ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా? నువ్వు జ్ఞానం పొందాలి అని అలా జరిగింది. పృథువు శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకొని, స్వామి, నీ దర్శనం కలిగింది, నేను అదృష్టవంతుడిని. నువ్వు నాకు జ్ఞానబోధ చేయడానికి వచ్చావు. నేను నిన్ను ఏ విధంగా పూజించగలను? శ్రీ మహావిష్ణువు అన్నారు, నీకు ఏం వరం కావాలో కోరుకో. పృథు మహారాజు అన్నారు, స్వామి, నన్ను మోహపెడదామనుకుంటున్నావా? నాకు మోక్షం వద్దు. నీ పాదాల గురించి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెబుతుంటే అలా వింటూ నా మనసు ఆనందంతో నిండిపోవాలి. అలాంటి స్థితి నాకు కావాలి. శ్రీ మహావిష్ణువు తదాస్తు అన్నారు. పృథు మహారాజు స్వామివారి పూజ చేస్తూ తరిస్తున్నారు. కొడుకులు పెద్దవాళ్ళవుతున్నారు. పృథు మహారాజు సప్రయాగం చేస్తున్నారు. ఒకరోజు సనక సనందన సనాతన సనత్కుమారులు వచ్చారు. పృథు మహారాజు వారికి మర్యాదలు చేసి ఇలా అన్నారు, సంసారం అనే సాగరంలో మేమందరం ఉన్నాం. మేము తొందరగా భగవంతుడి అనుగ్రహం పొందే మార్గం ఉందా? భగవంతుడి దృష్టిలో ఒకరు ధనవంతులుగా ఒకరు దరిద్రుడుగా ఏ కారణం వలన అవుతారు? వాళ్ళన్నారు,
ఎవరు భాగవతులని తమ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చి వారి పాదాలకు నమస్కరించి తమ ఇంట్లో ఉన్న ఫలమో తృణమో సమర్పించి ఎప్పుడు గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగపడుతుందో అటువంటి వాడు భగవంతుడి అనుగ్రహం పొంది ఆయన దృష్టిలో ధనవంతుడిగా నిలుస్తాడు. గృహస్థాశ్రమములో ఉండి చాలా కాలం పాపకర్మలు చేసి భగవంతుడి వైపు మనసు తిప్పని వాడు చేయవలసిన పని ఏంటంటే నిరంతరం భగవంతుడిని ధ్యానించేవాడితో స్నేహం చేయాలి. దీనివల్ల నువ్వు ఎప్పుడూ భగవంతుడి గురించి వింటావు. అప్పుడు నీ మనసు మెల్లిమెల్లిగా భగవంతుడి వైపు మల్లుతుంది. దీనివల్ల భక్తి, జ్ఞానం, వైరాగ్యం పొందుతావు. కర్మ శుద్ధి చేసుకొని అది భక్తిగా మారి ఈ భక్తి వైరాగ్యానికి దారితీస్తుంది. నామరూపాలుగా అనేకముగా కనబడుతున్నా ఉన్నది ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే. కష్టము సుఖము అనేవి లేవు. అవి తెలుసుకుని జ్ఞానం పొందుతాం. పృథుమహారాజు రాజ్యాన్ని కొడుకులకి ఇచ్చి ఉత్తర దిక్కుకు వెళ్ళి శరీరం పడిపోయే వరకు వేచి చూస్తాను అని తపస్సు చేస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ కొంతకాలానికి తనలో ఉన్న పంచభూతాలని బయట ఉన్న పంచభూతాలతో కలిపి బ్రహ్మాండంలో లీనమైపోయారు. పునరావృత్త మోక్షం పొందాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.